మామిడికాయ కొబ్బరి కలిపి ఇట్లా దంచుతుంటే ఆ స్మెల్ ఉంది. ఈరోజు మనం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చూస్తున్నాము. సో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. కొబ్బరికాయ, ఎండుమిర్చి, మామిడికాయ, పచ్చిమిర్చి, ఉప్పు కొంచెం, జీలకర్ర, నూనె. సో ముందుగా అయితే నేను కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకుందాం. 10 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇవి మాడకుండా వేయించుకోవాలండి. మాడితే ఏంటంటే చట్నీలు అంత టేస్ట్ ఉండదు. వేగిపోయింది. సో ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఇంకా మనం రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రోల్ కడిగి పెట్టేసుకున్నామండి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చిన్నగా దంచుకోవాలి. చూసారు కదా, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చెక్కు తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. చిన్నగా దంచుకోండి, లేదంటే ఇవి పైకి వచ్చేస్తాయి కాబట్టి. తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకుందాం. 2 కలిపి దంచేద్దాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి వేసాం కాబట్టి ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకోవచ్చు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ. అలాగే కొంచెం సరిపడ ఉప్పు కూడా వేసుకుందాం. సో చూసారు కదా, మెత్తగా అయిపోయింది చక్కగా. ఇంకా మంచిగా వేడివేడి అన్నంలో కానీ నార్మల్గా అన్నంలో వేసుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది అనమాట. వా అనాల్సిందే. సో రెడీ అయిపోయింది. సో చూసారు కదా, కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. సూపర్, చాలా బాగుంది.